అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే ఎంపికయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి భేటీలో కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా ప్రతిపాదించగా కేజ్రీవాల్ మద్దతు తెలిపారని తెలుస్తోంది. విపక్షాల కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేత రాహుల్ ను కాదని ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం వెనుక కారణమేంటి? రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడు కాదని అభిప్రాయం విపక్ష పార్టీలో ఉందా, లేక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేనే చక్రం తిప్పారా? కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా దేశంలోని 28 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కూటమి ఏర్పాటు జరిగినప్పటి నుంచి అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే: విపక్షాల కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపైనే ఎక్కువగా చర్చ జరిగింది. అయితే విపక్షాల కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ప్రకటించారు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ సొంత అభిప్రాయమే తప్ప మొత్తం కూటమి నేతలు ఎప్పుడూ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు కూటమి సమావేశాలు జరగగా ఏదో ఒక సమావేశంలో కూటమి కన్వీనర్ లేదా ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారని చర్చ జరిగింది. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమ కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలని ప్రతిపాదించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం మద్దతు ప్రకటించారు. అయితే అప్పటి వరకు తమ పార్టీ నుంచి రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ ఒక్కసారిగా ఖర్గే పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సైతం ఖంగుతింది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ విపక్ష కూటమి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. విపక్షాల కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చింది. దళిత ప్రధాని అంశాన్ని లేవనెత్తడం ద్వారా వ్యూహాత్మకంగా లబ్ధి పొందాలని భావించిందో ఏమో గానీ ప్రధాని పదవి కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న రాహుల్ గాంధీ సహా ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం పెద్ద షాకే అని చెప్పాలి. రాహుల్ గాంధీ తన కూటమి ప్రధాని అభ్యర్థి కాదని, రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా ఇండియా కూటమి తేల్చేసింది. రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు, దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచుగా చేసే కుటుంబ వారసత్వ రాజకీయాల విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ వదులుకోవడమే చేటు చేసిందా అన్న అంతర్మదనం ఇప్పుడు మొదలైంది. తమ చెప్పు చేతల్లో ఉంటాడనుకుని మల్లికార్జున ఖర్గేను ఏరికోరి తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చోబెడితే ఏకంగా ప్రధాని పీఠంపైనే కన్నేసి తెర వెనుక మంత్రాంగం నడిపారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు వరుసగా నెహ్రూ, గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగాయి. ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను సుదీర్ఘ కాలం పాటు నిర్వహించినప్పటికీ ప్రధాని పీఠంపై కూర్చోలేదు. అప్పట్లో బీజేపీ చేసిన విదేశీ మహిళా ఆరోపణల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే 10 ఏళ్ల యూపీఏ పాలనలో పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధాని, కానీ పెత్తనం మొత్తం సోనియాదే అన్న విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలే కాదు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు సైతం 10 జన్పథ్లోనే జరిగాయని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. అయితే వాటి సంగతి ఎలా ఉన్నా సోనియా గాంధీ వదులుకున్న పీఠాన్ని రాహుల్ గాంధీకి కట్టబెట్టాల్సిందే అన్న పట్టుదల పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కనిపిస్తోంది. తదుపరి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న ప్రశ్న కంటే ముందే రాహుల్ గాంధీకి ప్రధాని పీఠాన్ని దూరం చేసే ప్రయత్నాలు మొదలైనట్టు ఇండియా కూటమి 4వ సమావేశంలో జరిగిన చర్చ తేటతెల్లం చేస్తోంది. ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్గా ఆవిర్భవించక ముందు నుంచే కూటమిలోని కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చాయి. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. 2 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా రాజకీయ పరిణితిని ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలు రాహుల్ గాంధీపై ఉన్నాయి. దీనికి తోడు ప్రత్యర్థి పార్టీ బీజేపీ గతంలో చేసిన పప్పు ప్రచారం కూడా రాహుల్పై ప్రతికూల ప్రభావమే చూపింది. రాహుల్ గాంధీ నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటూ స్వపక్షంలోనే విమర్శలు చేసిన
సందర్భాలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ఇన్నాళ్లుగా మరో ప్రత్యామ్నాయం చూపలేకపోవడంతో మిన్నకుండిపోయారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు అడపాదడపా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నామంటూ హల్చల్ చేసినా వీళ్లలో ఏ ఒక్కరిని మిగతా అందరూ అంగీకరించే పరిస్థితి లేదు. పైగా వీళ్ల పార్టీలకు 1-2 రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా పట్టు, ఆదరణ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో పెద్దన్నగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మూలాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రధాని అభ్యర్థిని అంగీకరించక తప్పని పరిస్థితి కూటమిలో నెలకొంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెసేతర విపక్ష కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ కేవలం దళిత ప్రధాని అని మాత్రమే సూచించారు తప్ప ఖర్గే పేరును నేరుగా ప్రతిపాదించలేదని చెబుతున్నా కూటమి సమావేశం అనంతరం పలువురు నేతలు మరోలా స్పందించారు. ఎండీఎంకే అధినేత వైకో మాట్లాడుతూ మమతా బెనర్జీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై కూటమిలో ఏ ఒక్క పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. మొత్తంగా విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఖర్గే పేరు ప్రతిపాదనకు విపక్ష కూటమిలో మెజారిటీ అభిప్రాయంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు గాంధీ, నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా నమ్మిన బంటులా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఆ తర్వాత నుంచి తన రాజకీయ చతురతను ప్రదర్శించడం ప్రారంభించారని విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించేలా తెర వెనుక మంత్రాంగం ఆయనే నడిపారన్న కథనాలు కూడా ఉన్నాయి. అధిష్టానం ఆదేశాలకు జీ హుజూర్ అంటూనే తనకంటూ సొంత కోటరీని వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్న ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక దశలో తాను కూడా సీఎం పదవి రేసులో ఉన్నానంటూ ప్రియాంక్ స్వయంగా ప్రకటించారు. అక్కడ అప్పటికే సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇప్పుడు ప్రియాంక్ వారిద్దరినీ కాదని థర్డ్ పవర్ సెంటర్గా మారడం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అండదండలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా మంత్రాంగం కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు దళిత ప్రధాని కార్డును ప్రయోగించడం ద్వారా తన స్థాయికి ప్రధాని అభ్యర్థిత్వం వరకు పెంచుకోగలిగారా అనే చర్చ మొదలైంది. విపక్షాల నుంచి ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా మిగతా పార్టీలు అంగీకరించడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది. అయితే దీనిపై ఖర్గే మాత్రం ముందు గెలవడం ముఖ్యం, ఆ తర్వాత ప్రధాని గురించి ఆలోచిద్దామంటూ చర్చ జరగకుండా ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును తెరపైకి తీసుకురావడంపై గాంధీ, నెహ్రూ కుటుంబాలతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో అయినా రాహుల్ ప్రధాని కావాలని భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు అనూహ్యంగా ఖర్గే ఎంట్రీతో నిరాశ తప్పేలా లేదు.